జిల్లా నల్గొండ కాంగ్రెస్ పార్టీ నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నాకు ఇప్పుడు 32 సంవత్సరాలు. ఓటు రాకముందు నుంచి పనిచేస్తున్నా. ఓటు వచ్చినాక కాంచిగానే కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాను. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. గొర్రెలు అన్నారు, గొర్రెలు ఓనుకోకనికి ఇచ్చారు కథ వాళ్ళని మళ్ళీ గొర్రెలు లిస్ట్ వస్తారా మా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి, కానీ వాళ్ళని ప్రమాణాలు విమానాలు చేయించి అది గొర్రెలని మళ్ళీ కట్టించుకోరు, అవి అటైపోయినాయి. ఈ బీసీ బంధు అన్నారు, బీసీ బంధు దాదాపు ఒక 500 మంది అప్లై చేసుకుంటే 2 వచ్చినాయి. ఇది దళిత బంధు అన్నారు, దళితులకు ఒక్క దళిత బంధు రాలే. ఏమైనా మా ఇంట తిరిగేటోళ్ళకి వస్తారా మీకు అది ఇది అని వాళ్ళని ఒక 20-30 మందిని తిప్పుకొని వాళ్ళు ఆగం చేశారు, సోమరిపోతులు చేశారు. పరిస్థితి వాళ్ళది చాలా తీవ్రతగా ఉంది. ఈ చిల్మర్తి లింగయ్య అనేట ఆయన అసలు ఒక్క ఫండ్ ఇవ్వలేదు, గ్రామ సర్పంచ్కి ఏమీ లేదు. ఎంతసేపు ఉన్నా టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని నా ఇంట తిరిగినోడికి కానీ మా సర్పంచ్ పోయి నేను నీ కాడికి వస్తా అన్నగానే నువ్వు నాకు వద్దురా పోయి, నువ్వు మాకు అరువుడు కాదు, నువ్వు వీరేశం మనిషి, ఎంతసేపు ఉన్నా మా కాడ ఫండ్ తీసుకుంటావు వీరేశం కాడికి పోతావు అని ఆయనని దగ్గర రానేలేదు. గొర్రెలు లేవు, ఒక ఇల్లు లేదు, ఇంత మటుకు 10 ఏళ్ళ నుంచి ఒక ఇల్లు లేదు, ఏది లేదు. ఒక 3 ఎకరాల భూమి అన్నాడు దళితులకు, అది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే రుణమాఫీ అంటే ఒకటేసారి రాజశేఖర రెడ్డి న్యాయంలో ఒకటేసారి చేసింది. కరెంటు బిల్లులు లేవు, బావులకు ఒక 30 రూపాయలు పెట్టింది. ఇండ్లకంటే యథావిధిగా నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా సబ్సిడీలు అందినాయి, ఇళ్ళ సబ్సిడీలు ఏవి లేవు. ఒక రైతు బంధాన్ని పెట్టిండు, ఈడంగా రూపాయి ఇస్తుండు, ఆడంగా 10 రూపాయలు తీసుకుంటుండు. ఇదే కానీ ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న అంత అవినీతి. మిషన్ భగీరథ నీళ్ళు అన్నాడు, అవి లేవు. మిషన్ కాకతీయ అని చెర్లు పెట్టిండు, అదేం లేదు. ఇటువైపు దూరిన పాత గుంటలతో గొలుచుకోరు, బిల్లులు తీసుకొని అవతల పడ్డారు. ఏదైనా మళ్ళీ కాంట్రాక్టర్ కానీ బీఆర్ఎస్లో ఉన్నోనికి ఇచ్చుకోరు, మళ్ళీ ఇతరులోనికి ఇవ్వలే. అది జరగాల్సింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు పెట్టింది. ఆల్రెడీ 2 గ్యారెంటీలు అమల్లోకి వచ్చినాయి, ఇంకో 2 గ్యారెంటీలు ఇప్పుడు అమల్లోకి రావడానికి దరఖాస్తులు తీసుకుంటారు. కరెంటు బిల్లులకు ఈ రోజు నుంచి 200 యూనిట్లకు దరఖాస్తులు తీసుకుంటారు ఊరూరు లైన్మెన్లు, అది గ్రామ పంచాయతీ ఉండి. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది కొద్దిగా అనుకున్న పనులు మొత్తం కొద్దిగా మెల్లమెల్లగా సాధిస్తూనే ఉంది. ఇప్పుడు రేపు 2 లక్షల రుణమాఫీ ఈ నెల లాస్ట్ వరకల్లా వేస్తాని ప్రకటించారు. ఇట్నే ఇందిరమ్మ ఇండ్లు కన్నా మళ్ళీ యథావిధిగా ఈ 2-3 నెలల ఇది ఎంపీ పార్లమెంటు ఎలక్షన్ లోపల ఇవన్నీ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే మీరు అన్నారుగా ఇంకా 100 రోజులు అన్నారుగా, ఇంకా ఇది 2 నెలలు అయిపోయింది ఇంకా చేస్తలేరు. ఇంకా వీళ్ళు 10 ఏళ్ళ నుంచి చేయలేరు, ఇప్పుడు 100 రోజులకే మనోళ్ళు అంట ఇంకెప్పుడు అంటారు. వీళ్ళు 10 ఏళ్ళు ఏం చేయకుండా మనోళ్ళు అంతా అణిచిపడేసారు. ఏంది డబ్బులు పెట్టుకొని వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళు మొత్తం డబ్బులు పెట్టుకొని అలా జరుపుకొని ఒక 2-3 ఉంటే వాళ్ళని ఏం నెగలు లేకుండా చేసిర్రు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అంత కరెక్ట్ అయితే ఏం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా కరెక్టు. రేపు 2 లక్షల రుణమాఫీ కానీ ఈ నెల లాస్ట్ వరకు అది చేస్తారని ప్రకటించారు. ఆల్రెడీ బడ్జెట్ కానీ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు పార్లమెంట్ ఇది ఈ శాసనం ఇది గవర్నర్ కోట ఇది బడ్జెట్ కానీ అమలు చేస్తున్నారు. రేపు మనకు కావాల్సింది ఏంటంటే పైన కానీ మళ్ళీ ప్రధాని మన రాహుల్ గాంధీ ఉంటే మనకు అనుకున్న పథకాలన్నీ సంక్షేమంగా అన్నీ ఏ ఇబ్బంది లేకుండా జరుగుద్ది. సర్పంచులు కానీ మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే అధిక మెజార్టీతోటి ఎప్పుడైనా గెలిపించుకుంటే మనకు చాలా అభివృద్ధి సాగుద్ది. ఒకటి అల్లా ఉంటే మళ్ళీ యథావిధిగా అయిపోద్ది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. పార్లమెంట్లో కానీ మన రాహుల్ గాంధీ ఎంపీ ఎలక్షన్లు పార్లమెంట్ అతి ఎక్కువ మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొనసాగుద్ది. రైతు బంధు మాకు ఈ గవర్నమెంట్లో పడ్డది అంటే 4 ఎకరాల దాకా పడ్డది, ఇంకా పడుతూనే ఉంది, మెల్లమెల్లగా పడుతూనే ఉంది. ఇది మళ్ళీ కేసీఆర్ ఏంది రుణమాఫీ అన్నాడు, వేసినోనికి వేసిండు, వేయనోనికి ఏనే లేదు. 70 మంది ఉంటే 30 మందికి వేసిండు, 40 మందికి బంద్ చేసిండు. మళ్ళా లేనోడే లేకపోయిండు, ఉన్నోడేమో తిన్నాడు అన్నట్టే ఉంది. ఇది బీఆర్ఎస్ ప్రజాపాలన మీద ప్రజలంతా మంచిగానే ఉన్నారు. బస్సు ఫ్రీ అని మహిళలు మొత్తం సంతోషంగానే ఉన్నారు. గ్యాస్ సిలిండర్ అని వాళ్ళు సంతోషంగానే నడుస్తుంది. 200 యూనిట్లు కరెంటు బిల్లు ఫ్రీ అంటారు కానీ అందరికీ అంతా సంక్షేమ పథకాలు. ఇప్పుడు మహిళలకు కానీ నెలకు 2500 ఇస్తా అంటే వాళ్ళకి కానీ కొద్దిగా అభివృద్ధి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పొదుపు సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి నెలకు అంతే. వాళ్ళు ఇప్పుడు ఒక సంఘం ఒక మనిషికి 2 లక్షలు ఇచ్చింది, దానికి నెలకు 5,000 కట్టాలి. ఈ 2500 వస్తే ఇంకో 2500 కలుపుకొని వాళ్ళు నెలకు 5,000 పొదుపు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రేపు మహిళలు కానీ ఆడపిల్లలు ఉంటే ఇంత బంగారమో ఏదో ఒకటి కొనుక్కొని
అభివృద్ధి చెందడానికి ఇది 2500 స్కీమ్ అనేది చాలా మంచిగానే ఉంది. ఇది చాలా అభివృద్ధి చెందుద్ది. కాంగ్రెస్ పార్టీ ఇది మొత్తం నిరూపించుకుంటుంది, నిలబెట్టుకుంటుంది, అన్న మాటలన్నీ నిరూపిస్తుంది. అంటే మన మీ ఎమ్మెల్యే మీ ఊరికి వచ్చిండు. ఏమన్నా ప్రత్యేక హామీలు ఇచ్చిండు మీ ఊరికి? ప్రత్యేక హామీలు అంటే ఇక ఏమి ఇవ్వలేదు. గెలిచినాక అన్ని సరిదిద్దుకోపోదామని చెప్పేసిండు. అందరి సమక్షంలో ఏ పని చేసినా ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి ఆ కమిటీ తరఫున ఏం చేయాలి, అభివృద్ధి కొనసాగింది, కొనసాగలేదు దాన్ని చూసి ఎవరి మాటలు వీడు చెప్పిన వర్గం ఆడ చెప్పిన వర్గం అనుకుంటే అంతా ప్రజల ఒక కమిటీ చేసి అభివృద్ధి అన్ని సంక్షేమ పథకాలు చేద్దామని చెప్పిండు. మరి ఇప్పుడు మీ ఊర్లో నీటి ప్రాబ్లం ఉందని చెప్పి పబ్లిక్ చెప్తున్నారు. వాటర్ అయితే మిషన్ భాగీరథ అన్నారు కానీ వేసిర్రు, ఆ పైపులు వేసిర్రు, రోడ్లన్నీ ఆగమాగం చేసిర్రు. మళ్ళీ ఆ రోడ్లు మళ్ళీ కాంట్రాక్టర్ పట్టుకుంది, వాళ్ళే చేయలేదు, ఆ రోడ్లు చేయలేదు. ఆల్రెడీ కొన్ని బిల్లులు కానీ తీసుకురు అనేది అర్థమైంది, మనకు కరెక్ట్ డీటెయిల్స్ లేదు. వేసిర్రు, పైపు లైన్లు వేసారు కానీ ఏడ ఒక్క సుక్క నీళ్ళు వచ్చింది లేదు, వాళ్ళు సెమ్మె నీళ్ళు తాగింది లేదు. గతంలో గ్రామ సభలు నిర్వహించిందా? గ్రామ సభలు నిర్వహించారు కానీ ఏం నిర్వహించినా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిందే సాగాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు వీరేశం మనుషులు చెప్పింది ఏది సాగేది లేదు. ఎంత చెప్పిన అధికారులు వాళ్ళకే పనిచేసారు, పోలీసు వాళ్ళు వాళ్ళకే పనిచేసారు. ఎవడన్నా గట్టిగా నిలదీసాడితే దాని మీద ఏమంటే కేసు పెట్టడం, డిటీసీకి పంపడం, ఇదే పని. బీఆర్ఎస్ వాళ్ళ పని మొత్తం దౌర్జన్య పాలన, ఏది చేసినా దౌర్జన్యం. మేము చెప్పిందే నడవాలి, మేము చెప్పిందే వేదం అన్నట్టు. మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఉంది, వాటిని మీరు ప్రస్తుతం మీ ప్రభుత్వం ఉంది, మీ ఎమ్మెల్యే దృష్టికి ఏదైనా తీసుకెళ్తారు? మా ఎమ్మెల్యే దృష్టికి ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక పెచ్చరు లిఫ్ట్ అనేది గ్రామానికి అతిపెద్ద ముఖ్యమైనది. ఏంటంటే కొన్ని 1000 ఎకరాలు ఇప్పుడు చెర్ల నీళ్ళు లేక 1000 ఎకరాలు ఎండిపోతున్నాయి. మా ఎమ్మెల్యే గారికి చెప్తే చేద్దాం, కొద్దిగా ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయినాక ఏదో ఒక బడ్జెట్లో పెట్టి లిఫ్ట్ అనేది వేపిద్దాం, అంతా సమకూర్చుదాం. ఇంటనే రోడ్లు ఇప్పుడు రోడ్లు లేకుండా రోడ్లు లేని వాళ్ళకు ఇవన్నీ సెట్ చేద్దాం, ఇది బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి అని ఒక మాట ఇచ్చాను. ఉచిత బస్సు ప్రయాణం ప్రజల స్పందన ఏ విధంగా ఉందండి? ఉచిత బస్సు మీద మంచిగానే ఉంది, ప్రజలు స్వేచ్ఛగా పోతురు. ఇప్పుడు ఏడగానే ఆడోళ్ళు పోవాలంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి కానీ ఉచితం అంటే ఒక ఆధార్ కార్డు తీసుకొని పోయి ఫంక్షన్ కానీ మంచిగా నిమ్మలంగా అందరూ పోవాల్సిన వాళ్ళంతా పోతురు. ఇటువరకు ఏంటంటే పైసలు ఉండి లేకనా ఒకళ్ళు నువ్వు పోయిపోయా నేను ఉంటాయి, పైసలు ఛార్జీలు ఇద్దరం పోతే 1000 రూపాయలు అవుతాయి ఇక అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు మంచిగా భార్య భర్త ఇప్పుడు ఒకరు ఫ్రీ ఒకరు ఛార్జ్ అవుతారు, భార్య భర్త మంచిగా కలిసి వస్తారు. ఆరోగ్యశ్రీ కన్నా మంచిగానే ఉంది పథకం అనేది, అది ఆల్రెడీ అమలు చేసిర్రు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు అనేది బస్ ఛార్జీలు, ఆరోగ్యశ్రీ ఒకసారి అమలైంది. ఇప్పుడు ఏమైనా గ్యాస్ సిలిండర్లు, కరెంటు 200 యూనిట్లు ఈ నెలలో చేస్తా అన్నాడు. ఈ వచ్చే వారం వరకల్లా చేస్తా అని చెప్పిండు. ఈ నెల లాస్ట్ వరకల్లా మళ్ళీ రైతు రుణమాఫీ. రానున్న ఎలక్షన్లో మీరు పోటీ చేయదలుచుకున్నారు సర్పంచ్ ఎలక్షన్లో? అంటే ఇప్పటి వరకైతే అట్లాంటి మనకు జనరల్ మనం కావాల్సింది ఓసీ కాబట్టి జనరల్ అయితే దాని అయిన రిజర్వేషన్ బట్టి ఆలోచన. ఒకవేళ మీ గ్రామాన్ని మీకు ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుందాం అనుకుంటారు? ఇంకొకటి మాకు వ్యవసాయ మార్కెట్ కావాలి, ఇది ఐకేపీ సెంటర్కు వ్యవసాయ మార్కెట్ కావాలి, అదొకటి చేయాలనుకుంటున్నాం. మళ్ళీ ఇటు పోతే ఒక పెచ్చరుకు ఒక లిఫ్ట్ అనేది ఏర్పరచాలి, అదొకటి మెయిన్. మాత్రం ఈ 2 ముఖ్యమైన ప్రాధాన్యతలు మాకు గ్రామానికి. తర్వాతకి ఇక రోడ్లు ఉన్నాయి, చిన్న చిన్న రోడ్లు. వాటి మాకు ఒక గుడిపాటల బావులని ఒకటి ఉంటుంది, దానికి మేజర్ రోడ్డు కావాలి ఒకటి. ఇదంతా చెప్పిన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం, చేద్దాం, అన్నీ సమకూర్చి చేద్దామనే ఆలోచనలు ఉండు. బడ్జెట్తో పని కాబట్టి బడ్జెట్ రాని అన్నట్టు. చివరగా రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్, స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి మీ ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటారు? ఇక అంటే ఈ సర్పంచ్ ఎలక్షన్ జనరల్ రిజర్వేషన్ బట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి అధిక మేరతో గెలిపించాలనేది మా కోరిక. ఏం చేసినా ఇప్పుడు ఒకళ్ళ కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచే ఎవరినైనా గెలిపిస్తే అందరూ ఒక్క పార్టీలో ఉంటే ఫండ్ రావడానికి ఇబ్బంది ఉండదు, అభివృద్ధికి ఇబ్బంది ఉండదు. ఒకళ్ళు అనుకో, ఈ నల్లుండని మనం ఫండ్ వేయము, వాళ్ళు చేయరు. ఏంటంటే మాకు ఫండ్ రాలే, మేము చేయలేదని ఒక బదనాం. అందుకే అందరూ ఒకటే పార్టీలు ఉంటే ఫండ్ వస్తుంది, మంచిగా అభివృద్ధి జరుగుద్ది, అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి అందరికీ ఇబ్బంది లేకుండా.